కానీ చెప్పు, ఎలా అనిపిస్తుంది ఈ వారం బిగ్ బాస్ చూసావు? నేను జరిగింది గేమ్స్ ఎలా అనిపిస్తుంది? ఈ వారం బిగ్ బాస్ చూసానన్నా. ఈ వారం ఏంటంటే ఇంకా టాప్ 5 టికెట్ ఫినాల్ రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే టాప్ 5 లోకి ఎవరు చేరబోతారు అనే దానికి ఇంకా స్టార్ట్ అయింది అనమాట. ఈ వారంలో తేలిపోద్ది. కానీ మనం ఏంటంటే ఇది వరకు బిగ్ బాస్ ఆడిన వాళ్ళందరూ వచ్చి ఆ గేమ్స్ పెట్టడం, ఆ టాప్ 5 కి ఎవరైతే చేరుకుంటారో అదే వాళ్ళు డిసైడ్ చేయడం, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది టాప్ 5 లో ఎవరు వెళ్తారని. టాప్ 5 లో మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. టాప్ 5 కి నిఖిలు, నబీలు, ఇంకా ప్రేరణ, ఇంకా రోహిణి. రోహిణితో పాటు ఇంకొకరు ఎవరికైనా ఛాన్స్ ఉంది. ఎవరికి ఉంది ఇంకా అయితే ఇంకా పృథ్వీకి ఉంది, లేదా విష్ణుప్రియకు ఉంది. అవినాష్, టేస్ట్ తేజ నాకు తెలిసి ఇంక ఈ వారం డెమేర్ అవుతారు ఇంకా. ఎందుకంటే ఓటింగ్ బాగా తక్కువ. అవినాష్ కానీ టేస్ట్ తేజ కానీ ఓటింగ్ తక్కువ. వాళ్ళు ప్రతిసారి చివరి వరకు రావడం, వెనకపోవడం. ఇప్పుడు లాస్ట్ వీక్ అవినాష్ బయటకు వచ్చేసింది, నబీల్ కాడ ఉన్న ఎవిక్షన్ షీల్డ్ తో ఆపాడు. అంతకుముందు టేస్ట్ తేజ కూడా అంతే సేమ్. ఓటింగ్ చాలా చాలా తక్కువ వాళ్ళు. ఆ మాదిరి వెనక దాకా వచ్చి పోతున్నారు. కాబట్టి ఇంక ఈ వారం అయితే వాళ్ళిద్దరు ఏమో చెప్పలేము, ఒక డబుల్ అదే ఒకేసారి ఇద్దరు కూడా బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి ఇంకా. కాబట్టి ఏంటంటే ఇంకా మనం చూసుకుంటుంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇంకా టాప్ 5 అయితే వాళ్ళు 5 మంది అయితే ఉంటారు. ఇంకా నాకు చేసిన ఫైనల్ కప్ అయితే నిఖిల్ పక్క. ఇంకా అంతే, నిఖిల్ 100% ఫైనల్ కప్పు ఎత్తుకొని పోతాడు. ఇంకా గౌతమ్ లేడా? అదే రన్నర్ పరంగా ఇంకా అదే విన్నర్ అయితే నిఖిల్, రన్నర్ రేసులో అయితే ఇంకా గౌతమ, నబీల, ఇంకా వీళ్ళిద్దరు. ఇప్పుడు తెలుగు వాళ్ళకి వదిలేసి కన్నడ వాళ్ళకి చేస్తారు అంటున్నారు. అది కరెక్ట్, తెలుగు కన్నడ. మరి మనం చెప్పిన ప్రకారం అయితే, నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే మరి నిఖిల్ కి టాప్ ఓటింగ్ దేనికి వస్తుంది? ఇప్పుడు కర్ణాటక వాళ్ళందరూ ఓట్లేస్తారండి అని లేదుగా. ఆ తెలుగు వాళ్ళే కదా ఓటేసింది. పైగా నిఖిల్ మాట్లాడితే కన్నడ కాదుగా, తెలుగే మాట్లాడుతున్నాడు కదా. అతను తెలుగులోనే యాక్టింగ్ చేసాడు. కన్నడ కరెక్టే, కర్ణాటక స్టేటు. అక్కడ పుట్టాడు, ఇక్కడికి వచ్చి పెరిగాడు, సెటిల్ అయ్యాడు. ఆ లెక్కని చెప్తే మన తెలుగులో కూడా, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ పుట్టి పెరిగే కర్ణాటకలో, హిందీలో, తమిళ్లో పోయి వాళ్ళు సినిమా హీరోలు అయ్యారు, స్టార్లు కూడా అయ్యారు. కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యారే. టీఎంకే స్టాలిన్ ఎవరైంది? ఒంగోలు. మరి ఆయన తమిళనాడు పోయి సీఎం అయ్యాడుగా. మరి తెలుగు కూడా సీఎం అయ్యాడని అక్కడ జనాలు ఓట్లేడు మానేయాదుగా. మ్యాటర్ ఏంటంటే ఎక్కడ ఉన్నామని కాదు, ఏం చేసేవన్నది లెక్క. కాబట్టి నిఖిల్ ఎప్పుడైనా సరే టాప్ ఓటింగ్ లో ఉన్నాడు. పైగా అతను మాట్లాడే తీరు గానీ, అతను బిహేవ్ చేసే పద్ధతి కానీ, అతను గేమ్ పరంగా కరెక్ట్ గా ఉంటాడు. పైగా గేమ్ అయిపోయిన తర్వాత కూడా అందరితో మంచిగా, అంటే మాదొక బ్యాచ్ మీదొక బ్యాచ్ అని ఎక్కడ మాట్లాడు. ఇంకా గ్రూపిజం ఎప్పుడు చేసాడంటే అందరూ గొడవలు అనమాట. అంటే నోటుకు వచ్చిన మాట్లాడతారు అందరూ. ఇంకా అందరూ నోటుకు వచ్చిన మాట్లాడితే అతనేం చేయాలి చెప్పడాక? అంతే కదా, కలిసిమెలిసి ఉంటే కదా. ఇప్పుడు మనకంటూ ఒక 10 మంది ఉంటే కదా మనకు బలం ఉంటది. చేసింది ఆయన అదే. కర్ణాటక వాళ్ళు కే బ్యాచ్ ఒకటే అంటే, మరి కే బ్యాచ్ వాళ్ళు ఒకరి మీద ఒకరు నామినేషన్ వేసుకున్నారుగా. మరి ఒకరి మీద ఒకరు నామినేషన్ వేసుకుందా, ఒకరి మీద ఒకరు ఆటలు కూడా ఆడారు సార్. మరి ఏందన్నా ఇది కే బ్యాచ్ ఎన్ని లేవు ఇక్కడ. ఎంత కే బ్యాచ్ అయినా సరే, ఎంత తెలుగు బ్యాచ్ అయినా సరే, అంటే ఆడితేనే ఓట్లు వేస్తారు అంతే. ఓకేనా? ఫైనల్ విన్నర్ ఖచ్చితంగా నిఖిల్ అంతే, 100% ఫిక్స్.